నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జూన్ 4వ తారీఖున యావత్ ప్రపంచం కూడా, ఈవెన్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ వైపే చూస్తోంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాటని ఏకీభవిస్తున్నారు. సో దీని వెనకాల ఇద్దరు స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇందుకు ఎవరా ఇద్దరు స్వామీజీలు? ఎంసరికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఒక మాట అంటారు, అంతా దేవుడి స్క్రిప్ట్, ఆయన చెప్పినట్టు అవుతుంది అని చెప్పేసి అని. అంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి ఏపీ ఎన్నికలకు సంబంధించి. ఆ రోజున దేశంతో పాటుగా ప్రపంచం మొత్తం కూడా ఏపీ వైపే చూస్తోంది, రిజల్ట్స్ ఆ విధంగా ఉండబోతున్నాయి, నేను గెలవబోతున్నాను అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా కామెంట్స్ చేయడానికి ఆయన వెనకాల అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇద్దరు స్వామీజీలు ఉన్నారు, ఆయన చెప్పిన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అనేటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఇందుకు ఎవరో ఇద్దరు స్వామీజీలు అంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏకోజావన ఆయనకి ఏదో అర్ధరాత్రి పూటనో బట్ ఏకోజావనో సంథింగ్ ఆయనతో ఒక ఆత్మలు మాట్లాడతాయట అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినట్టు ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. అలాగే దేవుడి స్క్రిప్ట్ అంటుంటాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా. ఏంటి ఆ దేవుడి స్క్రిప్ట్? ఆ దేవుడు అంటే ఆయన చెప్తున్నటువంటి ఆత్మల, లేదంటే ఇద్దరు స్వామీజీలు ఆయనకి ఏదో చెప్తున్నారు, ఆ ఇద్దరు స్వామీజీలు ఏది చెప్తే అది జరుగుతుందని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఒక ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు, ఆ ఇల్లుస్ట్రేషన్ల నుంచి బయటకు రావట్లేదని. ఇప్పుడు ఏదో సినిమాలో బ్రహ్మానందం రోల్ ఉంటుంది, మొత్తం అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనుకుంటుంది. బ్రహ్మానందు ఒక ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్తాడు, ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళి మొత్తం అతనే హీరోలాగా సినిమాలు తీసినట్టే ఉంటుంది ఆ సీను ఒకటి. అలాగే ఈ స్వామీజీలు సంబంధించి ఏదైనా ఆ ఆధ్యాత్మికం అనేది లోపలికి ఒకసారి తీసుకెళ్తే కనుక అది భయంకరంగా ఉంటుందని చెప్పి అంటారు. అది మూఢనమ్మకంగా చూడకుండా దాని ఒక విజ్ఞానమైనటువంటి శాస్త్రంగా చూస్తే బాగానే ఉంటుంది. దాన్ని ఒక మూఢనమ్మకంగా తీసుకుంటే మాత్రం ఆ ఇల్లుస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకురాలేం. సో అలాగే ఇప్పుడు ఆ ఇద్దరు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే వాళ్ళిద్దరు చెప్పిన దాన్ని దేవుడి స్క్రిప్ట్ అని చెప్పి చెబుతున్నాడు ఆయన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఎందుకు ఆ ఇద్దరు ఎవరు అసలు? ఆయన వాళ్ళిద్దరు చెప్పిన గ్రహచారాల ప్రకారం, గ్రహాల గమనం ప్రకారం ఈయన గజేంద్ర మోక్షమా, గజకేసరి యోగం ఏదో నడుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి జనాలు ఓట్లు వేసినా ఏగిపోయినా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి 2029 దాకా, 2029 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఒక ఆయన చెప్పారు. అతను పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి రీల్లో ఏదో వచ్చింది, అతను వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో, అసలు ఇతను అసలు పూజలు ఎలా చేస్తున్నాడు, అసలు ఇతను ఒక రకంగా బ్రాహ్మణులు అంటే భూలోక దేవతలు అంటారు జనరల్గా. సనాతన ధర్మంలో భూలోక దేవతలు అని చెప్పి కొలిసేవాళ్ళు ఇంతకుముందు పాతకాలంలో. ఇప్పటికి కూడా గౌరవం ఉంది. కానీ ఇతను మాట్లాడినటువంటి మాటలు కనుక వింటే ఆ రీల్లో ఇతని గురించి మనం మాట్లాడటం, ఇంకా అసలు ఇతని పేరు ఎక్కడ చెప్పకూడదు అనిపించింది నాకు. ఇతని పేరు అనేది ఉచ్చరించకూడదు అనిపించింది. అతను పక్కా బిజినెస్, జస్ట్ ఎవరినైతే మోసం చేయాలో వాళ్ళని పట్టేసుకుంటాడు. వాళ్ళని పట్టుకేసుకొని అతని జాతకం పోద్ది, లేకపోతే వీళ్ళ కాపురం కూలిపోద్ది, లేదంటే ఆ హీరోయిన్కి ఫ్లాప్లు, లేదంటే ఆ యాంకర్కి యాక్సిడెంట్ జరిగిద్ది, లేదంటే ఒక హీరోకి క్యాన్సర్ వచ్చిపోతాడు. ఇట్లాంటివి చెప్తుంటాడు ఆయన. మొన్న మధ్య ఎవరు ఇంకొక ఆయన వచ్చి ఇతను నెక్స్ట్ ఇయర్ చచ్చిపోతున్నాడు పలానా డేట్ అని చెప్పి డేట్ చెప్పాడు. ఇంకో పొంతులు వచ్చేవారు, ఇంకో గ్రహాంతరవాసి వచ్చి ఇతని జాతకం చెప్పాడు. అంటే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఎవరైతే ఇప్పటి వరకు పొలిటీషియన్స్, సెలబ్రిటీలు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతర్జాతకాలు చెప్తారో ఆ చెప్పే ఆయన పలానా రోజు చచ్చిపోతారని ఇంకో పురోహితుడు, జ్యోతిష్యుడు వచ్చి చెప్పారు. వీళ్ళందరూ గ్రహాంతరవాసులు అనమాట. అంటే గ్రహాంతరవాసులు అంటే గ్రహాలకు సంబంధించినటువంటి వాటిని ఏదో చెప్పుకొని బతికేవాళ్ళు వీళ్ళు. సరే, వాళ్ళు బతుకుతున్నారు, తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇట్లాంటివి చెప్పి
అతను ఒక ఇల్లుస్ట్రేషన్లోకి తీసుకెళ్ళి అతనేమంటున్నాడు, జనాలు ఓట్లేసినా ఇవ్వకపోయినా జూన్ 4వ తారీఖున రిజల్ట్ మాత్రం యావత్ భారతదేశం మొత్తం లేచి నుంచొని చూసేలాగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఫలితాలు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. 2019 కన్నా ఎక్కువ వస్తాయి మనకి ఈసారి అని చెప్పి ఆయన చెబుతాడు. అంటే వాళ్ళిద్దరు స్వామీజీలు ఏ స్థాయికి ఇతన్ని తీసుకెళ్లారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇద్దరు స్వామీజీలు ఇంకెవరైనా ఉన్నారంటే ఇప్పుడు మామూలుగా మార్కెట్లో ఉంది వాళ్ళిద్దరే, మార్కెట్లో ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి స్వామీజీలు వాళ్ళిద్దరు. ఇంకొక ఆయన ఎవరు, విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన రాజశ్యామల యాగం పాపం ఈసారి ఎందుకని అక్కడ చేయలే, ఇంట్లో చేశారంట జగన్మోహన్ రెడ్డికి రాజశ్యామల యాగం. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే రాజశ్యామల యాగం చేశారంట. అంతే పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత లండన్ వెళ్ళాడు కదా, పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత లండన్ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ఓకే. సో అంటే విచిత్రంగా ఈసారి ఎందుకంటే మరి గ్రహాలు ఇంట్లో చేస్తే పని చేస్తాయి అని చెప్పి అనుకున్నారో ఏమో తెలీదు. వైజాగ్లో చేయకుండా ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలో చేశారు, తాడేపల్లి ఇంట్లో చేశారు రాజశ్యామల యాగం. దాన్ని పూర్ణాహుతి చేసి వెళ్ళారు ఆయన. అయితే అసలు ఎందుకు చేశారు అనేది అర్థం కావట్లేదు. అక్కడేమో కేఎప్పాల్ ఏమో ఏదో బలి ఇచ్చారు అక్కడ వైజాగ్లో అని చెప్పారు, ఋషికొండ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పారంటే ఎవరు 2024 మళ్ళీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ బలి ఇచ్చాం కాబట్టి ఆ బలి కారణంగా మొత్తం ఈవీఎంలు మారిపోయి జనాలు ఓట్లు ఒకవేళ తెలుగుదేశంకి కూటమికి వేసినా కానీ మళ్ళీ అది రివర్స్ అయిపోయి మొత్తం 10 రోజుల్లో మళ్ళీ వైసీపీకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి పడిపోతాయి అని చెప్పి వాళ్ళు చెబుతారు. అంటే వీళ్ళిద్దరు మాటిని జగన్మోహన్ రెడ్డి అతను ఒక ట్రాన్స్లో ఉండిపోయారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ధర్మాలు ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం, అది మాకు ఆయన చెప్తారు. గరికపాటి గారు చాలా గౌరవం ఆయన అంటే. గరికపాటి గారు చెప్తారు ప్రతిరోజు మీ జాతకం కృతికా నక్షత్రం ఎలా ఉంటుంది, లేకపోతే కన్యారాశి ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంటారంట. దినఫలాలు రాసి ఉంటాయంట. ఆయన ఛాలెంజ్ కాశాడు, పోయిన సంవత్సరం ఇదే రోజు ఇదే ఉంటుంది, మళ్ళీ ఇదే ఉంటుంది, చూసుకొని మీరు కావాలంటే మీరు దినఫలాలు చూసుకొని మోసపోమాకండి, ఈ స్వామిలు చెప్పేది ఏది నమ్మకండి అని చెప్తుంటాడు ఆయన. అంటే ప్రజల్ని ఎంత మభ్యపెడుతున్నారో, ఎంత మోసం చేస్తున్నారో. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళిద్దరూ ఆ విధంగా ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. నాకు బ్రహ్మానందం సినిమా గుర్తొస్తుంది, నిజంగా బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ ఉంటారు దాంట్లో. సో 24వ తారీఖున బ్రహ్మానందం క్యారెక్టర్ బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిది. జూన్ 4వ తారీఖున జూన్ 4వ తారీఖున బహుశా ఆ క్యారెక్టర్ బయటకు వస్తే కానీ అసలు విషయాలు తెలియవు. అప్పుడు ఈ స్వామీజీలు ఇద్దరికి తగదేమి, ఈ స్వామీజీలు ఇద్దరికి రివర్స్ ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దేవుడి స్క్రిప్ట్ అంటారు ప్రతి దానికి సంబంధించి. మరి దేవుడి స్క్రిప్ట్ జూన్ 4న ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఆ స్వామీజీ చెప్పినట్టు అవుతుందా లేకపోతే దేవుడి స్క్రిప్టే అవుతుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.